వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శుక్రవారం రాత్రి కాసేపు అనకుండా దాదాపు 3 గంటల పాటు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ వాటంతట అవే లాగౌట్స్ అయిపోయాయి. సో వాటంతట అవే సైన్ అవుట్ అయిన పరిస్థితి. అసలు ఏం జరిగింది? నిజంగా హ్యాక్ అయ్యిందా అని కొంతమంది, అసలు మా అకౌంట్లు ఉన్నాయా లేదా అనే కన్ఫ్యూజన్లో ఇంకొంతమంది. అసలు ఇదే ఇష్యూ పైన మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో సైబర్ ఎక్స్పర్ట్ వర్ష ఉన్నారు. వర్ష, నమస్తే. నమస్తే అండి. సో ఏంటి నిన్న ఒక గందరగోళ పరిస్థితి, ఇట్లా మ్యాజిక్ చేసినట్టు పోనీ ఒక ఫ్యూ మినిట్స్ అంటే దీని గురించి పెద్దగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 3 hours. ఎస్. సో అది కదా డిజిటల్ వరల్డ్. మీరు ఎప్పుడు ఒకేలాగా ఉండాలని వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో ఇప్పుడు నెట్వర్క్ ఉంది, నెక్స్ట్ మినిట్ ఉండదు. సో ఇవన్నీ స్పాంటేనియస్ అనమాట. సో మీకు డెఫినెట్గా ఒక వార్నింగ్ సైన్ అనేది ఉండదు. సో ఎస్, అందరూ 3 hours ఎక్స్పీరియన్స్ చేసింది ఆ అవుట్రేజ్ని. ఏంటంటే మెటా వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు దట్ అవును సర్వర్స్ డౌన్ అయిపోయాయి, అవుట్రేజ్ ఉండే, అండ్ 3 hours తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకొచ్చేసారు. ఓకే, బట్ మీరు చెప్పినట్టు అందరికీ సడన్గా భయపడడం, హ్యాక్ అయిపోయిందా, ఇంట్లో లాగిన్ అవ్వట్లేదు, ఎగ్జాక్ట్లీ రైట్. ఇది వచ్చేసింది మన సైబర్ టాపిక్, సైబర్ సెక్యూరిటీ. సో ఇక్కడ వచ్చేసి ఎందుకంటే డిజిటల్ వరల్డ్లో మీరు ఎప్పుడు ఏమైపోతుంది యూ కెనాట్ ఎక్స్పెక్ట్. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తాయి మన ముంగటికి. సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లం మన మైండ్లో ఉంది. ఏంటంటే ఏదైనా అవుతే వి థింక్ ఆలోచించాల్సిందే, అండ్ దట్ వాజ్ ద రైట్ థింగ్ అందరు చేసింది. బట్ ప్యానిక్ అవ్వద్దు. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఎస్ మన అకౌంట్స్ హ్యాక్ అయ్యాయా, లాగిన్ ఎందుకు అవ్వట్లేదు, దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. బట్ ప్యానిక్ అయ్యి అంటే అందరికీ చెప్పేయొద్దు నాది హ్యాక్ అయిపోయింది ఆర్ సంథింగ్. వి డూ రైట్, ఇన్స్ట్రక్షన్స్ మేమే ఇస్తాము. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎస్ ఒక్కసారి మేబీ కాసేపు మనం ఉండకుండా స్క్రాల్ చేయకుండా ఉండొచ్చు. సో వీ కెన్ థింక్ అరౌండ్. ఇప్పుడు నాది రావట్లేదంటే పక్కన మన నైబర్స్ ఉన్నారు, మన సిబ్లింగ్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తున్నారు ఇవాళ. ఇంట్లో ఒకరిని అడిగితే సరిపోయింది అంతే. ఇంట్లోనే ఒక 2-3 మెంబర్స్ని అడిగితే అవును నాది కూడా రావట్లేదు, నాది కూడా రావట్లేదు అంటే డెఫినెట్గా దట్స్ నాట్ అ హ్యాక్ రైట్. ఒకేసారి ఇంట్లో అందరు వాళ్ళే హ్యాక్ చేయలేరు కదా. సో ఆ ప్యానిక్నెస్ అనేది కొంచెం సేపు ఒక సెకండ్ థాట్ తీసుకురావాలి అండ్ ఆలోచించాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో అవేర్నెస్, అడగడం, మీకు కూడా సేమ్ జరిగిందా లేదా, ఏమైనా ప్రాబ్లమా, వాళ్ళు కూడా చెప్పారంటే అప్పుడు కామ్ డౌన్ అవ్వాలి. ఓకే అక్కడ ఒక అవుట్రేజ్ ఉందని. ఎందుకంటే ప్యానిక్ అవుతే ఏమవుతుందంటే ఎవ్రీ వన్ స్టార్ట్స్ రిపోర్టింగ్. ఓకే, అందరూ నా అకౌంట్ హ్యాక్ అయిపోయిందని రిపోర్ట్ చేయడం. అది ఎట్లా అంటే 1930 నంబర్ మనం సైబర్ సెక్యూరిటీకి రిపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అది ఇంకా బిజీ వస్తుంది బికాస్ దర్ ఇస్ అ పానిక్ రైట్. అయితే ఎందుకు అలా ఒక 3 hours అన్నీ ఒకేసారి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా. సో ఇప్పటి వరకు అయితే మెటా వాళ్ళు రూట్ కాజ్ చెప్పలేదు ఎందుకు ఏంటి అనేది, బట్ చెప్పారు అవుట్రేజ్ ఉండే అని. సో యాక్సెప్ట్ అయితే చేశారు దట్ దెర్ వాజ్ అన్ అవుట్రేజ్. అది ఏమైనా అవ్వచ్చు, నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, ఆర్ ఏదైనా లైక్ సర్వర్స్ డౌన్ అయిపోయాయి సడన్గా, చెప్పలేము. నార్మల్గా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఐటీ వరల్డ్లో ఇవన్నీ మాకు కొంచెం సేపటికి జరుగుతాయి, బట్ 3 hours ఇస్ మోర్. ఐ అండర్స్టాండ్. ఒక 5 minutes 10 minutes అట్లీస్ట్ 20 minutes ఇస్ ఓకే. కానీ ఎప్పుడైతే ఒక 3 hours పాటు ఈ సర్వీసెస్ ఏవి పనిచేయకపోయినప్పుడు ఎవ్రీబడి అంటే మెటా చెప్పాల్సింది చెప్పినా కూడా స్టిల్ అసలు మా డాటా వాళ్ళ దగ్గర సేఫ్గానే ఉందా, లేదంటే ఏకంగా మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం. సో డాటా హ్యాక్ అనేది మోర్ పవర్ఫుల్ అనేది. ఎస్, అలాంటి సిచ్యువేషన్స్ కూడా అవకాశం ఉంటుందా? ఎస్ అందుకే కదా ప్యానిక్ అయ్యారు అందరూ. ఎందుకంటే వాళ్ళ డేటా మళ్ళీ హ్యాక్ అయిందంటే డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు స్టీల్ చేసుకొని దే ఆర్ ఇంపర్సనేటింగ్ ఆర్ దే ఆర్ చేంజింగ్ ద పాస్వర్డ్ రైట్. జరగచ్చు, సైబర్ క్రైమ్స్ కూడా జరగచ్చు, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే మన డేటా ఎక్కడైతే ఉంది దట్స్ అ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ యూజ్డ్ బై millions of people right. So and then coming to the data privacy or security, అది మన చేతుల్లోనే ఉంది. సో లాస్ట్ టైం ఒక్కసారి
మనం మన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ పెట్టామంటే ఫస్ట్ థింగ్ ఇస్ క్లియర్ Public. దట్ ఇట్స్ పబ్లిక్. ఎస్ ఓకే, యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ దట్ డేటా. ఓకే, దాని తర్వాత ఎస్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు కొంతవరకు ఇఫ్ యూ రియలైజ్ హౌ. నేను చెప్పాను లాస్ట్ టైం, లైక్ వీ కెన్ మేక్ ద సెట్టింగ్స్, ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఆర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ డెఫినెట్గా రీవిజిట్ చేయాల్సిందే. అండ్ ఇట్స్ నాట్ అ వన్ టైం జాబ్, ఎందుకంటే ఎవ్రీ యాప్ నెక్స్ట్ టైం ఇంకొక నెక్స్ట్ ఫీచర్ని తీసుకొస్తుంది. వీ షుడ్ ఎక్స్ప్లోర్. ఆ నెక్స్ట్ ఫీచర్ ఏంటి ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ నెక్స్ట్, ఎందుకంటే రీసెంట్గా మీరు విన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ అనేది ఇట్స్ రిమూవింగ్ ద ఎన్క్రిప్షన్ ఆఫ్ ద మెసేజెస్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది తీసేస్తుందని. సో అక్కడ అందరికి కన్సర్న్ ఏంటంటే అప్పుడు వాళ్ళ ఎక్స్చేంజ్ చేసుకున్న ఫొటోస్, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న డేటా అంతా బయటికి పడుతుంది, రైట్? మేబీ దే హ్యావ్ డన్ ఇట్ ఫర్ దర్ ఏఐని ట్రైన్ చేసుకోవడానికి వాళ్ళకి ఆ డేటా కావాలి. బట్ దెన్ అగైన్ అది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వాట్సాప్లో వీ డూ హ్యావ్ ఎన్క్రిప్షన్, బట్ అది తర్వాత వచ్చింది, చాలా తర్వాత దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దాట్. సో ముందు మనకు తెలుసు లైక్ ఇట్ వాజ్ నాట్ ఎన్క్రిప్టెడ్, ఎండ్ టు ఎండ్ లేకుండా. సో వీ వర్ షూర్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఐ థింక్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఎన్క్రిప్షన్ పెట్టే ఉంచారు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఏ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నా ఇట్ విల్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ అని మనకు కొంచెం ఐడియా ఉండే. బట్ సడన్లీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇట్స్ లైక్ షాకింగ్ న్యూస్ ఫర్ ఎవ్రీ వన్. చాలా మంది కన్సర్న్ ఉండే లైక్ ఎందుకు ఇలా అవుతుందని. బట్ ఇది ఒక్కటి ఏంటంటే when it comes to data, we have to make sure our data secure-గా ఉందా లేదా, and how we can protect it from our end. సో ఆ టూవే మనం చేయగలుగుతాం. అండ్ చెప్పాను కదా, ఒక్కసారి పబ్లిక్ అయిన డేటా అయితే యూ కెనాట్ కంట్రోల్. అది ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర వరకు వెళ్ళిపోతుంది వీ డోంట్ నో. సో అట్ ద ఎండ్ మనం ఏం చేయాలంటే ఈ మెజర్స్ అనేది తీసుకోవాలి. అండ్ దెన్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫిషీ then go back and report. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ షుడ్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, రైట్? ఇప్పుడు ఒక అవుట్రేజ్ జరిగిందని ప్యానిక్ అయ్యి వీ షుడెంట్ యాక్ట్, బట్ వీ షుడ్ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ చెక్ 2-factor authentication పనిచేస్తుందా లేదా, ఆర్ బయోమెట్రిక్స్ ఆర్ ఆన్ ఆర్ నాట్, ఆర్ ఆర్ యూ షేరింగ్ ఎనీ ఆఫ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్. ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, మనం యాడ్ చేసుకున్న ఎవ్రీ కాంటాక్ట్ ఇస్ ఇన్ వాట్సాప్. ఇప్పుడు ఆ కాంటాక్ట్ మేబీ ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఒక రోడ్కి వెళ్ళే ప్లంబర్ కావచ్చు, రోడ్కి వెళ్ళే ఎవరైనా షాప్ అంటే జస్ట్ నంబర్ సేవ్ చేసుకొని ఏదో సెండ్ చేయడానికి. సో అవన్నీ మనం వెళ్ళి చూస్తున్నామా ఎంతమందికి ఎందుకంటే ఒకసారి మనం వాట్సాప్ సేవ్ చేసామంటే, నంబర్ సేవ్ చేసామంటే దే విల్ గెట్ అవర్ కాంటాక్ట్స్, రైట్? వన్స్ దే ఆల్సో సేవ్ అవర్ నంబర్. సో మీకు తెలుసా ఎంతమంది మీ స్టేటస్ చూస్తున్నారు? యూ గో బ్యాక్ అండ్ డూ దాట్ ప్రైవసీ సెట్టింగ్ దట్ నో, ఈ పర్సన్ నేను యాడ్ చేసా, ఈ పర్సన్ అప్పటికప్పుడు చేస్తామా? నో, రైట్? సో కొంచెం టైం తీసుకోవాలి డే టు డే లైఫ్లో. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 10 to 15 మెంబర్స్ ఒక డేలో ఐ డూ కనెక్ట్, రైట్? కొంతమంది వాటిలో అడుగుతారు, నంబర్ అడుగుతారు, ఆర్ ఐ ఆస్ దర్ నంబర్, right? So what I should do, I should go back and check whether I have given them permission to see my status on WhatsApp or not, right? ఇచ్చానంటే that's my concern. లైక్ నేను నా కన్సర్న్ తోటే వాళ్ళని ఆ పర్మిషన్ ఇచ్చాను. ఇఫ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వన్ దట్ పర్మిషన్ దెన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ రిమూవ్. ఎందుకంటే మీకు తెలీదు, ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి అనమాట. ఒక స్టేటస్ని చూసి ఇంట్లో దోపిడీ జరిగింది రీసెంట్గా. సో ఇవి రీసెంట్ అని కాదు, దిస్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్. అయినా కూడా ఎవరు స్టెప్ తీసుకోవట్లే. నేనేంటంటే ఈ ఒక అవుట్రేజ్ వల్ల అందరూ రియాక్ట్ అవుతున్నారు, బట్ డే టు డే లైఫ్లో కూడా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయండి, చాలా నెంబర్ ఆఫ్ క్రైమ్స్. బట్ ఎవరు వాటితో దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ వాళ్ళు తీసుకురావాలి, వాట్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి యాజ్ అ సిటిజన్, యాజ్ అ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో ఎలా ఇప్పుడు మన పేరెంట్స్ కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్స్ అయితే ఇచ్చాము, బట్ వాళ్ళకి ఇవన్నీ చూపిస్తాం. వాళ్ళే ఎక్కువ వల్నరబుల్ పీపుల్.
బికాజ్ వాళ్ళకి ఏం తెలియదు అండ్ ఏదో ఒకటి క్లిక్ చేస్తారు ఆర్ ఏదో ఒకటి పెట్టేస్తారు యాజ్ అ స్టేటస్ అండ్ ఆల్. సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వర్ష. థ్యాంక్ యూ.